నమస్తే అండి. ఈరోజు మచిలీపట్నం డిఎం ఆఫీసు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ గోడౌన్స్ హోల్డ్ అయిపోయి ఇవన్నీ విజిట్ చేయాలని చెప్పి పర్యవేక్షణ కోసం ఇక్కడ రావడం జరిగింది. మరి ఏవైతే ఈ గోడౌన్స్ ఉన్నాయో మరి అది ఎప్పుడు కట్టారో ఎలా కట్టారో తెలియదు. అవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చేసాయి. కాబట్టి దానికి మళ్ళీ సుమారు 6 కోట్లతో కొత్తగా 2 గోడౌన్స్ నిర్మించడానికి బోర్డు తరపు నుంచి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి టెండర్ కూడా పిలవడం జరుగుతుంది. మరి అలాగే త్వరలోనే ఇది డిస్మెంట్లింగ్ చేస్తాం. రేపే డిస్మెంట్లింగ్ కూడా టెండర్ పిలుస్తాం. అది అయిన వెంటనే ఈ గోడౌన్స్ తాలూకా పని మొదలుపెట్టడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడే కాకుండా ఏవైతే మా మార్కెట్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో రాష్ట్రం మొత్తం మీద తిరిగి అవన్నీ కూడా మా ఆస్తుల్ని మేము వ్యాపార రీత్యా మార్చుకుంటే మార్కెట్కి లాభాలు దిశగా పయనించవచ్చనే ఆలోచనతో మొత్తం అన్నీ కూడా సేకరించడం జరిగింది. దీంతో పాటు బొబ్బిల్లో ఓ ప్లేస్ ఉంది. ఆ స్థలాన్ని గత ప్రభుత్వం మార్కెట్కి ఇచ్చినటువంటి స్థలాన్ని టిడ్కో ఇల్లుకి అని చెప్పి దాన్ని మార్చడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద పోరాటం చేసి మళ్ళీ మా భూమిని మేము తీసుకోవడం జరిగింది. దానికి కూడా కాంపౌండ్ వాల్ కట్టడానికి టెండర్ పిలవడం జరుగుతుంది. మరి అలాగే కడపలో కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని వైపుల నుంచి కూడా ఆక్రమించడం వలన మార్కెట్ ప్లేస్ ఏదైతే ఉందో అది ఆక్రమణకు గురవుతుందని చెప్పి దాన్ని కూడా సర్వే చేయించి కరెక్ట్గా మాకు ఎంత అయితే రావాలో అంత దానికి హద్దులు వేసి దానికి కూడా కాంపౌండ్ వాల్ నిర్మించడానికి దానికి కూడా టెండర్ పిలవడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే పదవి అనేది కిరీటం కాదు, అలంకరణ కాదు. ఏ పదవిలో ఉంటే దానికి ఎంతో కొంత న్యాయం చేయాలి. నేను గతంలో 2 సార్లు కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా చేశాను. ఆ అనుభవంతో అక్కడ కూడా నేను సొసైటీ ప్రెసిడెంట్ అయ్యేటప్పటికి 2005లో 80 లక్షల రూపాయలు టర్నోవర్ ఉండేది. ఇది 3 సంవత్సరాల్లో ఆ రోజుల్లో మా సొసైటీని 10 కోట్ల టర్నోవర్కి తీసుకొచ్చాను. అదే స్ఫూర్తితో ఎంతోమంది చైర్మన్లు వచ్చారు వెళ్ళారు. అలా కాకుండా మనం ఉన్న ఈ కొద్ది కాలంలో చేయగలిగినంత చేసి మార్కెట్ని డెవలప్ చేయాలనే సదుద్దేశంతో మొత్తం స్టేట్ అంతా కూడా తిరగడం జరుగుతుంది. నిన్న కూడా 3 జిల్లాలు పర్యటన చేశాను. ఈరోజు మచిలీపట్నం వచ్చాము. కాబట్టి త్వరలోనే ఈ పాత గోడౌన్లు పోయి కొత్త గోడౌన్స్ వస్తాయి. ఇంకా తెలుసుకోవాల్సింది నేను చాలా ఉంది. అవన్నీ పరిశీలన చేసి మిగతా జిల్లాలు కూడా పర్యటించి శక్తి మేరకు ఈ మార్కెట్ పదవి నాకు ఇచ్చినందుకు నేను అది డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాను. ఖచ్చితంగా నా టైంలో ఎంతో కొంత డెవలప్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.